రాజమండ్రి మజాకా. రాజమండ్రిలో ఆడాళ్ళ మజాకా షో స్టార్ట్ అవుతుంది. ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్, గిఫ్ట్లు, రివార్డులు, గిలిగింతలు, నవ్వులు ఉండే ఏకైక షో ఆడాళ్ళ మజాకా. సో రాజమండ్రిలో ఇవాళ ఆడాళ్ళ మజాకా చూస్తారు కదా, అల్లరి ఎలా ఉందో. ఈ అల్లరి ఉంది అంటే వీడు మాత్రం ఇవాళ రాజమండ్రిలోనే ఉన్నాడు అని అర్థమైపోతుంది. ఇప్పుడైతే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దెం. జల్లు చెల్లివా కరీనాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా. ఇవాళ ఎపిసోడ్ మాత్రం నాకు అర్థం అయిపోయింది. చాలా చాలా ఘాటుగా, చాలా చాలా స్పైసీగా ఉంటది. హలో అండి, వెల్కమ్ టు ఆడాళ్ళ మజాకా. బాగున్నారా? హలో అండి. హలో అండి. మీ పేరు? పద్మప్రియ. పద్మప్రియ. మీ పేరు? మాలతి. మాలతి. తల్లి కూతుర్లు. మీ పేరండి? శ్రీవల్లి. అత్త కోడలు కాదండి, పిన్ని కూతురు. పిన్ని కూతురు, మళ్ళీ తల్లి కూతుర్లే. వెరీ గుడ్. సో ఇవాళ తల్లి కూతుర్ల మధ్యలో పోటీ జరగబోతుంది. ఎవరికి ఎక్కువ గిఫ్ట్లు వస్తాయో చూద్దాం. ఫస్ట్ అయితే పరిచయాలు చేసుకుందాం. జోకు, పాట, డైలాగ్ మీ ఇష్టం. ఎంటర్టైన్ అవ్వాలి మేము. జోక్ చెప్తా. రెడీ. ఒక అతను హోటల్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళి బేరాకి ఆర్డర్ ఇస్తాడు, నూడిల్స్ తెమ్మని. బేరా తెస్తాడు, కూర్చొని చూస్తూ ఉంటాడు దాన్ని. బేరర్కి ఏదో చెప్తాడు అనమాట. సంథింగ్ ఏం చెప్తాడో తెలీదు. మేనేజర్ వచ్చి ఏంట్రా వాడికి నువ్వు ఆర్డర్ ఇచ్చేసావు కదా, ఇంకా తింటలేదేంటి అని అడుగుతాడు. కాదు సార్, నేను నూడిల్ ఆర్డర్ ఇచ్చారు, తెచ్చేసాను, కానీ వాటిని చిక్కు తీయమన్నాడండి, ఎలా తినాలో తెలియట్లేదంట అన్నాడు. నూడిల్స్ ని చిక్కు తినక ఆడాల జడనా అది? ఆడు పిచ్చి గారి. సూపర్, వెరీ నైస్. ఏమండి మీరు బీభత్సం సృష్టించాలి, ఓకేనా? తొడగొడుతున్నారు, నాకు అర్థమైంది ఫస్టే. రెడీ, లైట్స్, కెమెరా. కోపంగా కోపంగా చూడండి. యాక్షన్. ఈ టీవీ చూడు, కాదని వేరే ఛానల్ చూసావో కేబుల్ కట్ చేస్తా. మీరు ఈ టీవీ చూడండి, అవి ఇవి కట్ చేసుకోమాకండి. మా అక్క ముందే కోపం మీద ఉంది, చెప్పానండి. మీరు తొడగొట్టే స్టైల్ నచ్చింది నాకు. ఒక్కసారి తొడగొట్టండి, ఒక్కసారి. అదిరిపోయిందండి అక్కడ పరిచయం మాత్రం. మీరేం చేస్తున్నారు? మీరు డైలాగ్ చెప్తున్నారా? రెడీ. కోపంగా అయితే ఎవరు ఆడితే కోపంగా నవ్వు తీసేయండి. కోపం, రౌద్రం, యాక్షన్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే ఆడవాళ్ళు మజాక. నా బుజ్జిగా మెల్లగా, కోపం వద్దు. మా పెద్దమ్మ మాత్రం దద్దరిల్లింది. ఇప్పుడు మీరు జోక్ చెప్తాను. మీరు జోక్ చెప్తారు. రెడీ. ఒక పిస్నారి, ఒక సర్వర్. నా గురించి వద్దని చెప్పా ముందే. ఒక పిస్నారి వాడు హోటల్ కి వచ్చి టీ ఆర్డర్ ఇస్తాడు. టీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీ తాగేస్తాడు. సర్వర్ పిలిచి బాబు బిల్ ఇవ్వి అని అంటాడు. బిల్లులో టీ బిల్లు తగ్గించుకుని పట్టుకురా అంటాడు. అప్పుడు సర్వర్ అంటాడు, ఎందుకు సార్, ఎందుకు బిల్లు తగ్గించమంటున్నారో అని అడుగుతాడు. అప్పుడు పిస్నారి వాడు అంటాడు, బాబు నేను తాగింది షుగర్లెస్ కాఫీ కదా, దానికి ఎందుకు బిల్లు, మీకు షుగర్ తగ్గిద్దామని దాని బిల్లు తక్కువ చేసి పట్టుకురమ్మంటారు. ఈ జోక్ అర్థం కావాలంటే నేను ఒక 4-5 సీజన్లు ఆడాల మజాకా చేయాలి. ముద్రిపోవాలి, జుట్టు తెల్లగా ఉప్పాలి, ఇలా వంగి నడుచుకొని ఆడాల మజాకా అని చేసినప్పుడు నాకు ఈ జోక్ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నేను మీకు చెప్తా. ఆల్రెడీ అలా ఉన్నావు కదా రవి. ఎలా? హలో, తెల్లెంటికలు ఎవరికి వచ్చినాయి అమ్మా? తెల్లెంటికలు ఎవరికి వచ్చినాయి అమ్మా? రవిని చూడు, ఇంకా టీనేజ్ లో ఉన్నాడు కదా. రవి టీనేజా? అయ్యో, ఏంటి ఏంటి నీకు అర్థం కావట్లేదా? చెప్పు మమ్మీకి. చూసావా, చూడు రవి చూడు, ఇంకా ఎంత స్ట్రాంగ్ అండ్ స్టబర్న్ గా ఉన్నాడు. చప్పట్లు పట్టొచ్చుగా. ఈ పరిచయాలు ఇక్కడనే ఆపేద్దాం. ఇప్పుడు రౌండ్ కి వెళ్ళిపోదాంగా. నా మీద పంచులు వేశారు కదా, మీరు ఎట్లా గిఫ్ట్ గెలుస్తారో చూద్దాం. మీ మమ్మీ వల్ల మీ ఒకటే టీం కదా. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్
ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఇక్కడ ఇంగ్లీష్ పదాలు రాకుండా నేను ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడాలి. 90 సెకండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతో స్టార్ట్ చేస్తాం. నేను మీకు ఇచ్చే టాపిక్, ఈ కాలంలో మనం గొడుగు పట్టుకుంటాం చూడండి, వర్షాకాలం. వర్షాకాలం మీద 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా వితౌట్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బా ఎంత బాగుందో, వర్షం వచ్చేలా ఉంది కదా అమ్మా. అమ్మా ఇప్పుడు వేడి వేడిగా వద్దులే, నేను బయటికి వెళ్ళొస్తాను. బయటికి వెళ్ళి రావడం అంటే పైన ఒడియాలు పెట్టాను, వెళ్ళి ముందు అర్జెంట్ గా తీసుకురా. అర్జెంట్ ఇంగ్లీష్ పదం వాడారు మీరు, అర్జెంట్. ఓ సారీ. మళ్ళీ సారీ, రెండో పదం. ఇప్పుడు చూడు, వడియాలు వడియాలు వడియాలు. కొత్త ఆలోచనలు ఏం రావా? కొత్త ఆలోచనలు అంటే వడియాలంటే చారు, పప్పు చారు, ఇవన్నీ వడియాలు లేకపోతే తినవు కదా నువ్వు. అలా తినక ఎలా పెరిగావు? నాకు ఇప్పుడే పని ఉంది, వెళ్ళొస్తాను. ఎక్కడికి? ముందు వడియాలు తీసుకురావా. వర్షాకాలం తడిచిపోతావి, తర్వాత తెస్తా గానీ ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి రవిని కలవాలి. వర్షం వచ్చేలా ఉంది కదా. రవిని కలవడం ఎందుకు? ఉంది కదా, అందుకే ముందు వడియాలు తీసుకురావే. బట్టలు అలానే ఉన్నాయి, వడియాలు అలానే ఉన్నాయి. తెస్తాను. రవిని కలుస్తానంటావేంటి? వెళ్ళొస్తాను నేను. అసలు కుదరదు. నువ్వు ముందు వడియాలు తీసుకురా, వెళ్ళి బట్టలు వీను. సరేలే, వెళ్ళి తెస్తాను. తెచ్చాను. సరే అయితే ఇప్పుడు వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళొస్తాను. రవి ఎక్కడున్నావు? బేబీ నేను ఇప్పుడే పెళ్లి చూపులంటే ఇక్కడికి వచ్చా. ఎవరికి పెళ్లి చూపులు? మీ చెల్లికా? నో, నాకే. అదేంటి, మొన్నే కదా చేసుకున్నావు ఆల్రెడీ. అది క్యాన్సిల్ అయిపోయిందిగా. సరేలే, బయటికి రా, వర్షం వచ్చేలా ఉంది కదా. నేను వస్తున్నా. మా ఆవిడ్ని తీసుకుని వస్తా. నేను కూడా మా ఆయన్ని తీసుకొని వస్తా. లేరా? అట్లయితే బాగోదు, వద్దు, క్యాన్సిల్. ఇంకా ఇప్పుడు వేడి వేడిగా ఏమన్నా చెయ్యి, నేను ఫోన్ చేసి రవిని ఇంగ్లీష్ పదం ఫోన్. అయిపోయి 90 సెకండ్స్ అయిపోయి. వెరీ గుడ్. వడియాల గురించి బాగా మాట్లాడారండి. మీది వడియాల బిజినెస్ కాదండి? మరి చేస్తాను అందు గురించి. వడియాలా? ఈసారి ఖచ్చితంగా వడియాలు పంపించారు మీ చేతి. ఓకేనా? సో టోటల్ గా మీరు 5 ఇంగ్లీష్ పదాలు వాడారు. సో 5 అనేది చాలా ఎక్కువ నంబర్. చూద్దాం, వీళ్ళు 5 కంటే ఎక్కువ వాడారనుకో గిఫ్ట్ మీకే, లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వర్షాకాలం, ఇక్కడ చలికాలం ఇస్తే ఎలా ఉంటది? బాగుంటది. చలికాలం 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. చలి చూసావా ఎలా కమ్ముకొచ్చేసిందో మొత్తం అంతా. చలే పిన్ని, ఏమనిపిస్తుంది నీకు టైంలో? ఈ సమయంలో చెప్పు పిన్ని. ఈ సమయంలో నాకు బ్లాంకెట్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. పిన్ని నువ్వు అవన్నీ వినకు. బాబాయ్ ఎప్పుడు చూడు బాబాయ్ 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 గురించి మాట్లాడతావేంటి పిన్ని? బాబాయ్ అనకపోతే ఇంకెవరిని అంటావు? 2 పుల్లలు అంటే బాగోదు కదా. మరి తప్పు పిన్ని, అలా మాట్లాడకూడదు, అందరూ వింటారు. ఏంటి ఎవరయ్యా? నేనే కదా, ఇంకెవరు కాదు కదా పిన్ని. బాబాయ్ ఎందుకు? నాకు చెప్పండి. వద్దు వద్దు వినకు. చూడు, 2 పుల్లలు వేసుకొని చలిమంట వేసుకొని కూర్చుని రగ్గులై కప్పుకొని ఆ చలిని చలిమంటని పొద్దున్నే పొలాల గట్ల మీద చూసావా మంచు కమ్మేసి అలా చూస్తున్నారేంటి? చూడండి ఎంత అందంగా మంచు దాంట్లోను బండి మీద అంటే వెహికల్ బండి ద్విచక్ర వాహనం మీద బాగుంది. వెళ్తుంటే చలి చూడు, ఆ చలి బాగుంది. మీ అంకుల్ గారు నేను వెళ్తే చీపాడు. ఈ వయసులో ఏంటి? ఈ టైంలో ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. మంచు కురుస్తుంది, పైన చూడు అసలు మేఘాలు కనిపించకుండా అదంతా కమ్మేసి చాలా పచ్చదనం పొలాలు గట్లంట నడుచుకుంటే ఉంటది. చమక్కులో చలి పెంతకొచ్చింది. ఇది ఫ్యామిలీ స్టెప్ ఇది బాగుంది. ఈ స్టెప్పే ఎత్తుంది మా పిన్ని. ఆల్రైట్, సో టోటల్ గా 1 minute లో 4 ఆంగ్ల పదాలు వాడారు. అట్లా ఇట్లా చేసి, కానీ బాగా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. చలించి పెట్టారు నాకు దగ్గర నుంచి. చాలా బాగా చెప్పారు. దగ్గరుండి పక్క నుండి అన్ని ఆంగ్ల పదాలు మాట్లాడించారు. నేను ఉన్నదే దానికి మరి. సో టోటల్ గా 4 and 5 తక్కువ ఆంగ్ల పదాలు వాడారు కాబట్టి ఈ టీం విన్నర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి 3 జార్ మిక్సర్ గ్రైండర్.
ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు గిఫ్ట్ గెలిచేసుకున్నారు. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ లో ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక ఎంటర్ ది డ్రాగన్. ఇప్పుడు మా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్ ఇచ్చే టైం. ఒక చిన్న టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పించేస్తే గిఫ్ట్ మీదే, ఓకేనా? అండ్ నలుగురిని సెలెక్ట్ చేయబోతున్నాను. నేను సెలెక్ట్ చేయాలంటే మీరు హ్యాపీగా ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఉండాలి మీ ఫేస్ లో. సో ఆడియన్స్ నుంచి నలుగురు అనుకున్నాను, కానీ 5గురు అందంగా కనిపించారు కాబట్టి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక వాక్, అందమైన వాక్ చేసుకుని అక్కడ 5 సెకండ్లు పోజ్ ఇవ్వాలి. పోజ్ ఇచ్చిన తర్వాత వచ్చేయండి, టాస్క్ ఏంటో మనం మాట్లాడదాం, ఓకేనా? చాలా అందంగా ఉండాలి నడక. మ్యూజిక్. అమ్మో చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా నీ సోకుమాడా అమ్మో చిమ్మడా. అందరూ ఒక ఎత్తు అయితే మీరేంటండి పైకి పోయి ఎత్తు పెట్టారు? వెరైటీ ఉంటుందనా? ఇప్పుడు మన ఇద్దరం వాక్ చేద్దాం, అది క్లోజ్ నుంచి చూద్దాం. మ్యూజిక్. నీ సోకుమాడా అమ్మో చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా నీ సోకుమాడా అమ్మో చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే, దిక్క నడక చెబుతుందే. ఏదో పోదుండే. అందరూ ఈవిడ ట్రై చేద్దాం. ఒక్కసారి పోజు పెట్టండి ఇట్లా అని. సెల్యూడ్ కొట్టడం కాదు, ఆవిడకి తలనొచ్చింది. రైట్, ఇప్పుడు అసలైన టాస్క్. ఫస్ట్ ముందు పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? దేవి. దేవి గారు. అరుణకుమారి. అరుణకుమారి గారు. అరుణ గారు. దుర్గా గారు. రేవతి గారు. ఓకే ఫైన్. మీరు దసరా బుల్లోడు సినిమా చూసే ఉండొచ్చు అందరూ. గోపి రాధా వెరీ ఫేమస్ జోడీ కదా. చాలా రోజుల తర్వాత హీరో హీరోయిన్ కలిసినప్పుడు గోపి రాధా గోపి రాధా అనుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఇంకేముంది మ్యాటర్ ఆడ. రైట్, ఆ సీన్ ఇప్పుడు మనం పండిద్దాం. రెడీ? నేను రాధా అంట, మీరు ఉల్టానని గోపి అనండి. నవరసాల్లో పలికిద్దాం. అది అర్థమైంది కదా? మీకు అర్థం కావాలంటే ఫాస్ట్ కుండలతో స్టార్ట్ చేయాలి. గేమ్ పట్టుకోండి మైక్. చాలా చాలా రోజుల తర్వాత మనం కలిసాం, ఓకేనా? నేను రాధా అంట, గోపి రాధా గోపి. నేను ఎట్లా అంటానో అట్లా వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేయాలి. ఓకే? రాధా గోపి 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 రాధా. చూసారు కదా, బీభత్సంగా చేసింది. సూపర్ అరుణ గారు, సూపర్. తెలిసిపోయింది కదా? రెడీ. ఇప్పుడు మీరు. గోపి రాధా 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 గోపి. అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్. గోపి 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 గోపి. నవరసాలు పలికించాలి. ఇప్పుడు మా పిన్ని చూడు, సేమ్ పోలికలు, తెల్ల తెల్లగా ఉంటాం. చాలా రోజుల నుంచి స్లో మోషన్ నడుచుకుంటారండి. ఆడి నుంచి స్లో మోషన్ లా ఆగున ఇంకా ఎండే ఉన్నా పరీక్ష కూడా వచ్చేస్తుంది. రెడీ? స్లో మోషన్. రాధా గోపి 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 రాధా గోపి. ఏం బిస్కెట్లు కావాలా? ఎక్స్ప్రెషన్ లేదు. గోపి బిస్కెట్, గోపి బిస్కెట్, గోపి. అర్థమైంది కదండి గేమ్? సూపర్. చించేయండి మీరు. ఆడ నుంచి రండి. సడన్ గా నన్ను చూసారు, అటు తిరిగండి. సడన్ గా నన్ను చూసారు, మీ ఆనందం ఎలా ఉంటుందో చూడాలి. రెడీ? నన్ను చూసారు. రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి మైక్ రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి 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 నేనేం కదా? గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి. ఎంతసేపు ఎవరు కదా? గోపి గోపి గోపి. రెడీయా? వచ్చేయండి. రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా మైకు మైకు. రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెట్టినా
పరువాలతో కవ్వించకే కాటయ్యవే. ఈ గోపి రాధా ఏంటో కానీ మా సాగుకు వచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఫైనల్ గా గిఫ్ట్ ఎవరికి వెళ్ళాలో మా ఆడియన్స్ చెప్తారు. ఎవరు? బ్లూ సారీ. బ్లూ సారీ. అరే గుడ్డోడా, బ్లూ సారీ రా. ఇగో కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి బ్యూటిఫుల్ అరుణ గారికి బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ ఆడడానికి, థర్డ్ రౌండ్ లో మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ గెలవాలంటే. ఓకే, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చి గేమ్ స్టార్ట్ అయిపోయింది, రెడీగా ఉంది. ఇక్కడ ఒక ఎంటీ బాస్కెట్ ఉంది, నా చేతిలో బ్యాట్ ఉంది, బాల్ ఉంది, ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టీం మెంబర్ ఉంటారు, అక్కడ ఒక టీం మెంబర్ బ్యాట్ తో ఉంటారు. ఇక్కడ నుంచి టీం మెంబర్ బాల్ వేస్తారు, అక్కడ ఉన్న టీం మెంబర్ బ్యాట్ తో బాల్ ని ఆ బాస్కెట్ లో పడేస్తారు. ఓకేనా? ఇక్కడ నుంచి ఫుల్ టాస్, అక్కడ నుంచి ఫుల్ టాస్. బాల్ ఎక్కడ కింద పడద్దు. బాల్ కింద పడి బౌన్స్ అయ్యి లోపల పడితే నేను ఇవ్వను. ఆల్రైట్, 1 minute గేమ్ ఆడతారు. అయితే మాక్సిమం నంబర్ ఆఫ్ బాల్స్ ఈ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎవరు బ్యాటింగ్, ఎవరు బౌలింగ్? ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం డైరెక్ట్ ఇంపార్టెంట్. కొంచెం మీదికి, కొంచెం మీదికి. ఓహో, చూడ ఆడచ్చా? Come on, concentrate. కొంచెం మీదికే, ఈజీ ఉంటుందా? సో సూపర్ గా ఆడలేకపోయారు, కానీ బాగా ఆడారు. ఓకే, సో ఫైనల్ గా 2 balls వేసారు 1 minute లో. ఇప్పుడు వీళ్ళ ఛాన్స్. 3 వేస్తే వీళ్ళు గెలిచేస్తారు, 1 వేస్తే మీరు గెలుస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈసారైనా గిఫ్ట్ రావాలి. వడియాలు పెట్టడం కాదు, గేమ్ లో కూడా నంబర్ 1 అని ప్రూవ్ చేసుకోవాలి. వడియాలు లేకపోతే ఎలా రవి? వడియాలు లేకుండా ఓరిని వడియాలు సల్లకుండా గేమ్ ఆడదాం. బ్యాట్ ఇవ్వండి అమ్మా, ఈమెకి లేకపోతే మళ్ళీ వడియాలు స్టార్ట్ చేస్తుంది. 3 వేయాలి మీరు ఖచ్చితంగా. ఆలోచించండి, ఈసారి గిఫ్ట్ సొంతం చేసుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెనక్కి 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 మార్క్ దగ్గర పైకేయండి. అది పోనీలేండి, ఏదో గేమ్ అంతే. ఈ రోజు ఓడిపోతాం, రేపు మళ్ళీ గెలిచింది వేరే వాళ్ళు కాదు కదా. అది స్పిరిట్ అంటే. ఇక అది అనకుండా ఇంకేమంటాంలే. సూపర్. సో 1 minute లో 2 సార్లు వేసి గెలిచేశారు. కంగ్రాచులేషన్. చాలా రేర్ గా జరుగుతుంది మా ఆడాల మజాకాలో. అంటే ఒక టీం అసలే గిఫ్ట్ గెలవకపోవడం, ఒక టీం 2 గిఫ్ట్లు గెలుచుకోవడం. కానీ టాలెంట్ ఉంటే ఏం చేస్తాం? అలా సూపర్ టాలెంటెడ్ ఈ టీం గెలిచేశారు రెండోసారి. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి వెట్ గ్రైండర్. కంగ్రాచులేషన్. కానీ నాకు హ్యాపీగా ఉండదు, చూసే వాళ్ళకి ఎందుకో అయ్యో పాపం బాగా ఆడారు, బాగా పార్టిసిపేట్ చేశారు, ఒడియాలు బాగా పెట్టారు, ఎండినాయి, గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా అండి? నా షోకి వచ్చిన తర్వాత ఖాళీ చేతులతో వెళ్ళడమా? ఇంపాసిబుల్. అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, మా ఆడాల మజాకా షోకి వస్తే ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గిఫ్ట్. మీరు కూడా ఆడాల మజాకాలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక నంబర్ రాసుకోండి, 7893334977. ఈ నంబర్కి ఫోన్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి.
వచ్చేయండి, ఆడుకుందాం, పాడుకుందాం, గిఫ్ట్ గెలుచుకుందాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. ఒక హోటల్ స్పెల్లింగ్ రాసుకోరారా అని. హోటల్ స్పెల్లింగ్ అయితే స్టూడెంట్ రాసుకొస్తాడు, HOEL అని రాసుకొస్తాడు, టీ రాయడు. ఎందుకు టీ రాయలేదు మర్చిపోయినావా అంటే అది అంటాడు అనమాట, టీ తాగేసిన మేడం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అని. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతని పేరు రవి. ఆయన 6 అడుగుల అందగాడు అన్నయ్య. నాకు మండుద్ది హైట్ అంటే. నేను ప్రేమించిన అమ్మాయి వేరొడతాం లేచిపోయింది, అది నా బాధ.